కనిపిస్తారు మనకి. సంసోను గారు డెలైలా చేతిలో మోసపోవటం జరిగింది. ఇక మోసపోయి ఫిలిస్తీన్లను అంతం చేసే టైంకి వచ్చేసరికి డెలైలా చక్కగా ఉన్న రహస్యాన్ని చెప్పేసిద్ది. ఉన్నటువంటి బలం ఉన్నటువంటి ఆ వెంట్రుకలను కత్తిరించేస్తారు. కత్తిరించేసి తనను బంధించేసి కళ్ళు పొడి చేసి తన చిత్రవదలు చేసి తర్వాత గుడికి, వారు ప్రత్యేకంగా పూజించేటువంటి దేవతల గుడికి ఆ స్తంభానికి ఈ స్తంభానికి కట్టేస్తారు. ఇక ఈయన ప్రార్థించడం మొదలు పెడతాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు చదువుదాం. యెహోవా ప్రభువా, దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరచు. నన్ను బలపరిస్తే ఆ బలముతో నేను నా శత్రువులందరినీ నాశనం చేస్తాను. అంటే అంత గొప్ప బలవంతుడైనటువంటి సంసోన్ గారి దగ్గర నుంచి కూడా బలం రావాలన్నా, శక్తి పొందుకోవాలి